నమస్కారమందరికి. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఆంధ్ర కింగ్ తాలూకా గురించి. ఈ సినిమాపై స్వయంగా ఉపేంద్ర గారు ఫైర్గా ఇచ్చిన కామెంట్స్, రామ్ పోతినేని ఇంటర్వ్యూలో చూపించిన బ్లాస్టింగ్ పర్ఫార్మెన్స్, అభిమాని స్టార్ మధ్య ఉన్న భావోద్వేగ బంధ్రం అన్నీ మీకోసం ఒక ఎమోషనల్ బిల్డప్ తో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్న ఉపేంద్ర గారు ఇలా అన్నారు. ఇంటర్వెల్ సీన్ లో రామ్ నటన రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. నిజంగా నేనే ఆశ్చర్యపోయా. అంత లెవెల్లో రామ్ తన పాత్రైన సాగర్ కి ప్రాణం పోసాడంటే సినిమాలో ఎంత ఎమోషన్ ఉంటుందో అర్థమవుతుంది. ఉపేంద్ర గారు ఈ కథను మొదట ఒక ప్రేక్షకుడిగా విన్నారట. విన్న వెంటనే ఆయనకు ఒకే ఒక్క భావన, అభిమానులు స్టార్ ను ఎలా ప్రేమిస్తారో ఆ ప్రేమ ఎంత నిజమైనదో ఈ సినిమా అద్భుతంగా చూపించింది. స్టార్డమ్ వెనుక దాంగి ఉన్న నిజ జీవిత అనుభవాలు, హీరోలు ఎదుర్కొనే భావోద్వేగాలు పూర్తిగా ఒక కొత్త దృక్కోణంలో ఈ సినిమా చూపిస్తుందట. ఉపేందర్ మాటల్లో, రామ్ చేసిన సాగర్ పాత్ర కథకి వెన్నెముక. అతని పర్ఫార్మెన్స్ లేకుంటే ఈ సినిమా ఇదే స్థాయిలో ఉండేది కాదు. ఇంటర్వెల్ బ్లాక్ లో రామ్ పర్ఫార్మెన్స్ ను ఉపేంద్ర గారు సినిమాలో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పడం ఫ్యాన్స్ కి పక్కా గూస్ బంప్స్ గ్యారంటీ. ఉపేంద్ర తన కెరియర్ లోని ఒక ఎమోషనల్ మూమెంట్ ను పంచుకున్నారు. తన తొలి చిత్రం విడుదల రోజు థియేటర్ కి వెళ్లారట. అక్కడ ప్రేక్షకులు సినిమాను కాకుండా తనను చూడటానికే వచ్చారట. ఆ అభిమాన ప్రేమ చూసి అతను షాక్ అయ్యి అప్పటి నుంచి మళ్లీ థియేటర్ కు వెళ్లలేకపోయారట. అభిమానుల ప్రేమ ఎప్పుడూ నన్ను వినమ్రంగా ఉంచుతుంది. ఉపేంద్ర అభిమానులే తన పుట్టినరోజులను సెలబ్రేషన్లుగా మార్చేశారని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఉపేంద్ర గారు మరొక బిగ్ అప్డేట్ కూడా ఇచ్చారు. తెలుగులో కూడా త్వరలో దర్శకత్వం చేయాలన్న ఆలోచన ఉంది. అంటే ఫ్యూచర్ లో ఒక ఉపేంద్ర మార్క్ తెలుగు సినిమా రాబోతోందన్నమాట. రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 27న గ్రాండ్ రిలీజ్. స్టార్ ఫ్యాన్ బంధాన్ని ఇంత అందంగా, ఇంత రియలిస్టిక్ గా చూపించిన సినిమా ఇటీవలి కాలంలో రాలేదని ఉపేంద్ర గారు చెప్పడం ఈ సినిమాపై హైప్ ను మరింత పెంచేసింది. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. మరియు ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.